ఒక ఆరోగ్యకరమైన శిశువు 9 నెలల తర్వాత పుట్టాలి. కానీ 6 నెలల్లోనే పుడితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మీరు తినే బ్రాయిలర్ చికెన్లో కూడా అదే జరుగుతుంది. 120 రోజుల్లో పెరగాల్సిన కోడికి యాంటీబయాటిక్స్ ఇచ్చి 30 రోజుల్లో 2 కిలోలు పెరిగేలా చేస్తున్నారు. అలాగే కోళ్లు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందుగానే మోతాదుకు మించిన ప్రోబయోటిక్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇటువంటి కారణాల వలన మన ఆరోగ్యం ఎంతగానో దెబ్బతింటోంది. రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్రాయిలర్ చికెన్ మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని తేల్చి చెప్పింది. ఇటీవల నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రజ్ఞులు మాంసం ఉత్పత్తుల్లో యాంటీబయాటిక్స్ అవశేషాలపై రీసెర్చ్ చేశారు. భారత్లో ప్రతి కిలో మటన్లో 243 మిల్లీగ్రాముల యాంటీబయాటిక్స్ ఆనవాళ్లు మరియు చికెన్లో కిలోకు 35 మిల్లీగ్రాములు ఉన్నాయని కనుగొన్నారు. ఈ రీసెర్చ్ ద్వారా కోళ్లకు, పశువులకు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాటిని తినే మానవుల శరీరంలోకి ప్రవేశిస్తాయని తేల్చి చెప్పారు. గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ ప్రాజెక్ట్ 1990 నుంచి 2021 వరకు జరిపిన అధ్యయన నివేదికలో 520 మిలియన్ల ప్రజల రికార్డులను పరిశీలించారు. రాబోయే 25 ఏళ్లలో దాదాపు 40 మిలియన్ మంది మరణానికి ఈ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణం కాబోతోందని ఈ సర్వే తేల్చింది. చికెన్ లివర్ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, కానీ బ్రాయిలర్ చికెన్ లివర్ మనుషులకి చాలా ప్రమాదకరం. ఈ లివర్లో యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల అలర్జీ, ఆరోగ్య సంబంధిత సమస్యలు, జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇటువంటి కారణాల దృష్ట్యా బ్రాయిలర్ మాంసం తినడం తగ్గించి చేపలు మరియు రొయ్యలను మీ ఆహారంలో చేర్చుకోవడం శ్రేయస్కరం. చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే వైటమిన్లు, ప్రోటీన్, సూక్ష్మ పోషకాలు మానవ శరీరానికి ఎంతో ఉపయుక్తం. అందుకే ఫిష్ను గ్లోబల్ సూపర్ ఫుడ్గా పేర్కొంటారు. ప్రపంచంలో స్ట్రిమ్స్ ఎగుమతుల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. కానీ చికెన్ విషయానికి వస్తే మోతాదుకు మించిన యాంటీబయాటిక్స్ లెవెల్స్ మరియు పోర్ హెల్త్ స్టాండర్డ్స్ కారణంగా ఇండియా నుంచి చికెన్ ఎగుమతులను ఇతర దేశాలు అంగీకరించట్లేదు. కానీ మనలో ఎక్కువ మంది ఆరోగ్యంపై దృష్టి లేకుండా బ్రాయిలర్ మాంసాన్ని వారానికి 5 సార్లు తింటున్నాము. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ముక్క లేనిదే ముద్ద దిగదు. కాబట్టి ముక్క కోసం చికెన్ని వదిలి చేపలను ఎంచుకోవడం ముఖ్యం. కాబట్టి మనమంతా ఇక మీదట బ్రాయిలర్ చికెన్కు వీలైనంత దూరంగా ఉండి చేపలను మరియు రొయ్యలను మన ఆహారంలో ఒక ముఖ్య భాగంగా మార్చుకొని ఆరోగ్యంగా మరియు ఆహ్లాదంగా జీవిద్దాం.